హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఒక క్రైమ్ స్టోరీ. స్టోరీ పేరు స్పైడర్ క్రైమ్. ఇక సౌత్ బ్లాక్లో నార్త్ విల్లాలో ఉన్న మార్గరేటు అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. విషపు కాటుకు గురై మరణించిందని ఫోరెన్సిక్ రిపోర్టులో తెలిసింది. 35 ఏళ్ల మార్గరెట్ చేతి వేలి గోరు మీద విషపు కాటు గుర్తు ఉంది. పాము కాటుకు గురై మరణించిందా, మరేదైనా విషపు కీటకం కాటుకు గురై మరణించిందా? మార్గరేటు మరణం సహజ మరణమా, ఆత్మహత్యనా, హత్యనా? పోలీస్ డిపార్ట్మెంటుకు సవాల్గా మారిన మిస్టరీ ఇది. మరణించిన మార్గరేటు సంపన్నురాలు, సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఎవరితో వివాదాలు లేవు. మార్గరెట్ భర్త నిక్సన్ ఆస్ట్రేలియాలో ఒక ల్యాబ్లో జూనియర్ సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాడు. ఇండియా వదిలి ఉండడానికి ఇష్టపడని మార్గరేటు ఇక్కడే స్థిరపడింది. సంవత్సరంలో 1-2 సార్లు నిక్సన్ వచ్చి పోతూ ఉంటాడు. అలానే 2 రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు. వచ్చిన రోజే భార్యతో కలిసి క్రిస్మస్ షాపింగ్ చేశాడు. మరుసటి రోజు రాత్రి ఫ్రెండ్స్తో కలిసి పార్టీ ఉందని రిసార్ట్స్కి వెళ్ళాడు. లేట్ నైటు పార్టీ అయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో లోపలికి వెళ్ళి చూస్తే భార్య మార్గరేటు అపస్మారక స్థితిలో కనిపించింది. డాక్టర్ వచ్చి షీ ఈజ్ నో మోర్ అని చెప్పారు. ఇది హత్య అనడానికి ఆధారాలు లేవు, హత్య అనడానికి ఎవిడెన్సు లేదు, దోపిడీ జరిగింది అని చెప్పడానికి సాక్ష్యమూ లేదు. కేవలం ఒక కీటకం కాటుకు మాత్రమే చనిపోయింది. అయితే అది పాము కాటు కూడా కాదు. పాము కాటు వేసిన ఆనవాళ్లు లేవు. ఫోరెన్సిక్స్ తేల్చిన విషయం గురించి ఆలోచిస్తున్నాడు ఏసీపీ ప్రద్యుమ్న. అప్పుడు గుర్తొచ్చాడు అతనికి కార్తికేయ. ఎలాంటి క్లిష్టతరమైన కేసునైనా సాహసంతో పరిశోధించి ఛేదించే డిటెక్టివ్ కార్తికేయ. అప్పటి వరకు గుండెల మీద ఉన్న భారం తేలికైనట్టు అనిపించింది ప్రద్యుమ్నకి. డిపార్ట్మెంట్ వెహికల్లో కాకుండా తన సొంత కారులో బయలుదేరాడు. 2 నిమిషాల్లో కుశల ప్రశ్నల తర్వాత స్ట్రైట్గా పాయింట్లోకి వచ్చాడు కార్తికేయ. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని కార్తికేయ అడిగాడు. అనుమానించడానికి ఎలాంటి కారణం కనిపించలేదు. దొంగతనం జరగలేదు. ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవు. పెనుగులాడిన గుర్తులు లేవు. సీసీ కెమెరాలో అనుమానించదగిన విజువల్స్ లేవు. అన్నిటికి మించి విషపు కాటు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆ పరిసరాల్లో పాము కూడా లేదు. పాము కాటు కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే కేసు క్లోజ్ చేయక తప్పటం లేదు. కానీ అసంపూర్తిగా కేసు క్లోజ్ చేయలేకపోతున్నాను. ఈ కేసులో నేను ఎక్కడో దారి తప్పాను అనే సంశయ లాభంతో మిమ్మల్ని కలిశాను. మార్గరెట్ ఇంట్లో ఒక్కతే ఉంటుంది. ఒక సహాయకురాలు, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. వంట మనిషి, గార్డెనింగ్ చేసే తోటమాలి. ఆవిడ భర్త నిక్సన్ ఆస్ట్రేలియాలో జూనియర్ సైంటిస్టు. ఇండియా వదిలి ఉండటానికి ఇష్టపడని మార్గరెటు ఇక్కడే స్థిరపడింది. అతని అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. మొన్ననే వచ్చాడు అతడు కూడా. భార్యతో కలిసి క్రిస్మస్ షాపింగ్ కూడా చేశారు. అతన్ని కూడా ఎంక్వైరీ చేశాను. అతనికి కూడా ఎవరి మీద అనుమానం లేదని చెప్పాడు కార్తికేయకి ప్రద్యుమ్న. మరి మీకు అతని మీద అనుమానం కలగలేదా అని అడిగాడు కార్తికేయ ఏసీపీ ప్రద్యుమ్న వైపు చూసి. అతని మీద? అతను రాత్రంతా పార్టీలో ఉన్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు లేవు. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్సు లేదు. అతని ప్రతి కదలికను ఎంక్వైరీ చేయించాను అని చెప్పాడు ప్రద్యుమ్న. సో డబ్బు పోలేదు కాబట్టి దొంగతనం జరగలేదు కాబట్టి హత్యకు మోటివ్ లేదు. హత్యాయుధం లేదు కాబట్టి పెనుగులాడిన గుర్తులు లేవు కాబట్టి హత్య కాదు. వేలిముద్రలు లేవు. సీసీ ఫుటేజీలో అనుమానించదగ్గ విజువల్స్ లేవు. అలాని మార్గరెట్కు శత్రువులు లేరు. అయినా ఆమె మరణం ఎలా సంభవించిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదూ అని అంటూ ఏసీపీ వైపు చూసి అడిగాడు కార్తికేయ. ఎస్,
ఈ సాహసం మీరు మాత్రమే చేయగలరు. సాహసం అని ఎందుకు అంటున్నానంటే ఇందులో పరిశోధనకు ఆస్కారం లేదు. సాహసమే ఈ కేసును సాల్వ్ చేయగలదు అన్నాడు ప్రద్యుమ్నాయ. ఓకే, ఒకసారి మళ్ళీ మనం క్రైమ్ సీన్లోకి వెళ్ళాలి. సీన్ కన్స్ట్రక్షన్ అవసరం, అందరినీ విచారించాలి అని అన్నాడు కార్తికేయ. ష్యూర్, బట్ మనకు ఉన్న సమయం 24 గంటలే. ఇంకా ఏమైనా అడగాలా అని అడిగాడు ప్రద్యుమ్న. ఒకే ఒకటి, మీ వ్యక్తిగతమైతే సమాధానం అవసరం లేదు. ఈ కేసులో మీరు ఎటువంటి ఆధారాలు లేకున్నా, ఒత్తిడి లేకున్నా కేసు క్లోజ్ చేయడానికి అన్ని మార్గాలు ఉన్నా ఎందుకు ఈ కేసుని తిరిగి పరిశోధించమని మీ మాటల్లో సాహసం చేయమని చెబుతున్నారో తెలుసుకోవచ్చా అని కార్తికేయ సుటీగా అడిగాడు ప్రద్యుమ్నని. అందుకతను, నేనొక అనాథను. నా బాల్యం చర్చి ముందు ఉన్న ఒక హోటల్లో పనిచేయటంతో మొదలైంది. ప్రతిరోజు చర్చికి వచ్చే ఒక మహాతల్లి నన్ను చూసి చీరతీసింది, చదివించింది. తను నాకు చేసే సాయం తాగుబోతు అయిన తన భర్తకు కూడా చెప్పలేదు. తన కూతురుతో సమానంగా నన్ను పెంచి పెద్ద చేసింది. ఆ విషయం ఆమె కూతురికి కూడా తెలియదు. తన చివరి క్షణం వరకు నన్ను బిడ్డగా ప్రేమిస్తూనే ఉంది. నేను చేసిన సాయం ఆ ప్రభువు చేసిన సాయమే అని తరచూ చెబుతుండేది. చివరి క్షణంలో మాత్రం తన కూతురికి ఒక సోదరుడిలా తోడు నిలవాలని చెప్పింది. అదే తను నన్ను కోరుకుంది. అందుకే నన్ను బిడ్డలా చూసుకున్న ఆ తల్లి బిడ్డకు సోదరుడిలా అనుక్షణం అంటిపెట్టుకోవాలి అని అనుకున్నాను. ఆ తల్లి బిడ్డ రక్తం పంచుకు పుట్టని నా సోదరి మరెవరో కాదు, మార్గరేటు. గొంతు పూడుకుపోతుండగా చెప్పాడు ప్రద్యుమ్నాయ. ఓహ్, ఐఎమ్ సారీ, మీ తపన నాకు అర్థమైంది అని అన్నాడు కార్తికేయ. మనం మరొకసారి క్రైమ్ స్పాట్కి వెళ్దాం. మార్గరేటు మిస్టరీ వీడే వరకు అది మనకు క్రైమ్ స్పాటే అవుతుంది చెప్పాడు కార్తికేయ. మార్గరేట్ ఇల్లు. కార్తికేయ కళ్ళు ఆ పరిసరాలను స్కాన్ చేస్తున్నాయి. ఎక్కడా ఏ వస్తువులు చిందరవందర కాలేదు. చేతులకు గ్లౌజు తొడుక్కున్నాడు. బీరువా నిశితంగా పరిశీలించాడు. మార్గరేట్కు సంబంధించిన డాక్యుమెంట్లు, వాటిని యథాస్థానంలో ఉంచాడు. మరోసారి వంట మనిషిని, తోటమాలిని విచారించాడు. చివరిసారిగా మార్గరేట్ పడక్కదిని, మార్గరేట్ పడుకున్న బెడ్ని నిశితంగా పరిశీలిస్తూ ఆగిపోయాడు. మార్గరేట్ బెడ్కి కాస్త దూరంలో ఒక వస్తువు కనిపించింది. అక్కడికి వెళ్ళి ఆ వస్తువును చేతుల్లోకి తీసుకొని తన జేబులో ఉన్న ఎవిడెన్స్ కవర్లో పెట్టి చేతులకు ఉన్న గ్లౌజ్ తొలగించి హాల్లోకి వచ్చాడు. హాల్లో సోఫాలో మార్గరేట్ భర్త నిక్సన్ ఎదురుగా ఉన్న సోఫాలో ఏసీపీ ప్రద్యుమ్నయ, డిటెక్టివ్ కార్తికేయ కూర్చున్నారు. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ నిక్సన్, మార్గరేట్ మరణం మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసింది. చివరిసారిగా మీరు మీ వైఫ్తో ఎప్పుడు మాట్లాడారు అని అడిగాడు కార్తికేయ. రిసార్ట్కి వెళ్లే ముందు ఫ్రెండ్స్తో కలిసి రిసార్ట్కి వెళ్ళాను. లేట్ నైట్ పార్టీ అయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చాను. డూప్లికేట్ కీతో లోపలికి వెళ్ళి చూస్తే నా మార్గరేటు అంటూ మొహాన్ని చేతుల్లోకి దాచుకొని ఏడుస్తూ చెప్పాడు నిక్సన్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి నేను మీ గదిని చూడవచ్చా అని కార్తికేయ అడిగాడు నిక్సన్ వైపు చూస్తూ. నిక్సన్ ఆశ్చర్యంగా కార్తికేయ వైపు చూసి, నా గది అని ఆగి, మార్గరేటు నా వైఫ్, మాకు వేర్వేరు గదులు ఉండవు అని కాస్త గట్టిగానే అన్నాడు నిక్సన్. ఓహ్, అవును కదూ, అంటే మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కదా, మీ లగేజ్, ఆస్ట్రేలియా నుంచి మీరు మీ మిస్సెస్కి తెచ్చిన గిఫ్ట్స్ ఏమీ కనిపించకపోతేనూ అని కార్తికేయ క్లారిటీ ఇచ్చాడు. అందుకు నిక్సన్ తన కోసం ఏమీ తీసుకురావద్దంది, నేనే తనకి పెద్ద గిఫ్టు అని అంది. ఇక బిలాంగింగ్స్ అంటారా, రాగానే ఆ చెత్తను గెస్ట్ రూమ్లో పడేశాను. అందులో లిక్కర్ కూడా ఉంది. తనకు ఆల్కహాల్ ఇష్టం ఉండదు. అఫ్ కోర్స్ నేను తాగితే అభ్యంతరం పెట్టదు అని చెప్పాడు నిక్సన్. ఓ ఐసి, సరే మేం బయలుదేరుతాం, త్వరలో ఫార్మాలిటీస్ పూర్తవుతాయి అని చెప్పాడు కార్తికేయ ఏసీపీ వైపు చూస్తూ.
నా మార్గరేట్ లేకుండా నేను ఇక్కడ ఉండాలని అనుకోవటం లేదు. అన్నీ క్లోజ్ చేసుకుని త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అంటూ బాధ ధ్వనించేలా మాట్లాడాడు నిక్సన్. అలాగే అన్నట్టు తలూపి ఏసీపీతో కలిసి బయటకు వచ్చాడు కార్తికేయ. రాత్రి 12 గంటలకు రహస్యంగా మార్గరేట్ ఇంట్లోకి ప్రవేశించాడు డిటెక్టివ్ కార్తికేయ. నిక్సన్ ఉండడని నిర్ధారించుకొని మార్గరేట్ ఇంట్లో గెస్ట్ రూమ్ కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాలేదు అతనికి. ఎక్కడ ఏ గదిలోనూ లైట్ వేయలేదు. తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ను ఫ్లాష్ మాత్రమే ఉపయోగించాడు. గెస్ట్ రూమ్ నీట్గా ఉంది. ఆ గదిలో ఉన్న నిక్సన్ వస్తువులు పరిశీలిస్తున్నాడు. అతని దుస్తులు, ఆల్కహాల్ బాటిల్స్, సూట్ కేసు లాఘవంగా ఓపెన్ చేశాడు. సూట్ కేసు అడుగున ఓ సీక్రెట్ అరలాంటిది ఉంది. అందులో 2 చిన్నపాటి బాక్సులు ఉన్నాయి. 2 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. వాటిని యథాస్థానంలో పెట్టాడు. గదిని నిశితంగా పరిశీలిస్తుంటే గోడకు ఉన్న ఒక ఫోటో అతడి దృష్టిని కట్టిపడేసింది. ఆ ఫోటో చేతిలోకి తీసుకున్నాడు. 4 వ్యక్తుల్లో మార్గరేట్ని గుర్తుపట్టాడు కార్తికేయ. ఆమె పోలికలతో మార్గరేట్ను పోలిన మనిషిని మార్గరేట్ తల్లి సోఫియాగా గుర్తించాడు. అతడితో ఉన్న మరో వ్యక్తి సోఫియా భర్తగా గుర్తించాడు. ఇంకో వ్యక్తి ఎవరో గుర్తు చేసుకుంటూ ఉండగా సడన్గా గుర్తొచ్చాడు. లాయర్ విలియమ్స్. నల్లకోటులో లాయర్ డ్రెస్లో ఉన్నాడు. ఫోటోని వెనక్కి తిప్పాడు. ఒకప్పుడు అది మార్గరేట్ తల్లి ఉపయోగించిన గది. ఆవిడ మరణం తర్వాత గెస్ట్ రూమ్గా మారింది. ఫోటో వెనక్కి తిప్పాడు. ఫోటో వెనుక భాగం దగ్గర చిన్న బొడిప లాంటిది ఉంది. బొటనవేలితో నొక్కగానే వెనుక భాగం ఓపెన్ చేయడానికి అనువుగా మారింది. ఫోటో వెనుక ఒక కవరు ఉంది. దాన్ని చేతిలోకి తీసుకొని ఫోటో యథావిధిగా పెట్టి తోటలోకి నడిచాడు. సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురులో పొదల్లో కనిపించిన ఒక చనిపోయిన ప్రాణిని కవర్లో పెట్టుకొని బయటకు నడిచాడు. పొద్దున్నే నిద్రమత్తు వదలకముందే ఏసీపీ ప్రద్యుమ్న నుంచి కార్తికేయకు ఫోన్ వచ్చింది. లాయర్ విలియమ్స్ చనిపోయారు. మీరొకసారి క్రైమ్ స్పాట్కి రావాలి అంటూ కార్తికేయ లాయర్ విల్సన్ ఇంటికి వెళ్ళేసరికి హడావుడి కనిపిస్తుంది. క్లూస్ టీమ్ వచ్చింది. నాకు ఆశ్చర్యంగా ఉంది మిస్టర్ కార్తికేయ. మార్గరేట్ ఎలా చనిపోయిందో లాయర్ అలాగే చనిపోయాడు. అమ్మ కుటుంబానికి ఫ్యామిలీ లాయర్. మార్గరేట్ చనిపోయినప్పుడు ఏడ్చాడు. అంతలోనే ఇదేదో శాపంలా ఉంది అని అన్నాడు ప్రద్యుమ్నయ్య. ఇది శాపం కాదు, పథకం ప్రకారం జరిగిన హత్య అని చెప్పాడు కార్తికేయ. ఏమిటి మీరనేది? విషపు కాటుకు గురై అంటూ ఏసీపీ ఏదో చెబుతుండగా ఆగమన్నట్టు సైగ చేశాడు. లాయర్ విలియమ్స్ బంధువులు వచ్చారు. నిక్సను వచ్చాడు. కార్తికేయ క్రైమ్ స్పాట్ని గమనిస్తున్నాడు. విలియమ్స్ గోరు మీద కాటు వేసిన గుర్తు విలియమ్స్ బాడీని పోస్ట్మార్టం కోసం తరలించారు. మార్గరేట్ మరణం నుంచి తేరుకోకుండానే మా డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేస్తూ విలియమ్స్ మరణం. నాకు ఇదంతా మిస్టరీగా ఉంది మిస్టర్ కార్తికేయ. విలియమ్స్ బాడీని పోస్ట్మార్టంకి తరలించాక అన్నాడు ఏసీపీ ప్రద్యుమ్నయ్య. ఈ మిస్టరీ హిస్టరీ త్వరలోనే తేలిపోతుంది. ఈలోగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ మీ వంతే. అఫ్కోర్స్ మీరు విషం కాటుకు గురై చావర్లే. చాలా జాగ్రత్తగా ఉండండి, బయట కానీ ఇంట్లో కానీ అని చెప్పాడు కార్తికేయ. ఏమిటి మీరంటున్నది? నేను చావడం ఏమిటి? జోక్ చేస్తున్నారా? నెక్స్ట్ నా వంతు ఏమిటి? ఆశ్చర్యం, కాసింత అసహనం కలిగాయి ప్రద్యుమ్నయ్య గొంతులో. కార్తికేయ గురించి తెలుసు కాబట్టి అంతకు మించి ఎక్కువగా రియాక్ట్ కాలేకపోయాడు. అందుకు కార్తికేయ, జస్ట్ కొన్ని గంటలే ఈ సస్పెన్స్, మీరు మాత్రం జాగ్రత్త, నేను ఫోన్లో టచ్లో ఉంటాను అని చెప్పి బయటకు నడిచాడు కార్తికేయ. రాత్రి 9 దాటుతుండగా కార్తికేయ నుంచి ఏసీపీ ప్రద్యుమ్నకు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నారు అని అంటూ. కమిషనర్ ఆఫీస్లో ఉన్నాను, బయలుదేరుతున్నాను. ఇందాకే నిక్సన్ ఫోన్ చేశాడు. అతనికి ఇక్కడ ఉండాలని అనిపించటం లేదట. వెంటనే ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఆస్ట్రేలియా వెళ్తాడట. నన్ను ఇంటికి రమ్మన్నాడు.
వెళ్దామని అనుకుంటున్నాను. మీరు వస్తారా అని అడిగాడు ప్రద్యుమ్నయ్య కార్తికేయని. నేను రాను. మీరు వెళ్ళకండి. అతనికి మాత్రం వస్తున్నానని చెప్పండి. కారులో డ్రైవర్ని మాత్రమే పంపండి. అతడిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను మిమ్మల్ని స్టేషన్లో పికప్ చేసుకుంటాను. మీరు మాత్రం మీ కారులో వస్తున్నట్టు చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కార్తికేయ. విషయం కన్ఫ్యూజన్గా ఉన్న కార్తికేయ మీద ఉన్న నమ్మకంతో అతను చెప్పినట్టు చేశాడు. తను ఒక్కడినే ఇంటికి వస్తున్నట్లు చెప్పి డ్రైవర్ని పంపించాడు. డ్రైవర్ నిక్సన్ ఇంటికి బయలుదేరిన అరగంటకే కారు యాక్సిడెంట్కి గురైంది. డ్రైవర్ను ముందే ఏసీపీ హెచ్చరించడం వల్ల అతను అలర్ట్గా ఉండటం, కార్తికేయ సూచన మేరకు డ్రైవర్ తీసుకువెళ్తున్న కారును వెనుక మరో పోలీసు వెహికల్ ఫాలో కావటం వల్ల యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ దొరికిపోయాడు. ఏసీపీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. కార్తికేయ కమిషనర్ కార్యాలయానికి రాగానే రిసీవ్ చేసుకొని, అంతా మీరు చెప్పినట్టే జరిగింది, కానీ ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ లారీ డ్రైవర్ని మా వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు అని ఏసీపీ ప్రద్యుమ్నయ్య చెప్పాడు. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అతడు అసలు లారీ డ్రైవర్ అయ్యే ఉండడు. సుపారీ తీసుకొని హత్యలు చేసి కిల్లర్ అయి ఉంటాడు. వాళ్ళు నిజం చెప్పరు, ప్రాణాలు పోయినా సరే. అయినా మనం అసలు హంతకుణ్ణి, మార్గరేట్ని, లాయర్ విలియమ్స్ని చంపిన హంతకుణ్ణి, మిమ్మల్ని చంపాలి అనుకున్న హంతకుణ్ణి పట్టుకోవడానికి వెళ్తున్నాం. అది కూడా మార్గరేట్ ఇంటికి అని చెప్పాడు కార్తికేయ. మార్గరెట్ ఇంట్లోకి అడుగు పెడుతుండగానే నిక్సన్ తన లగేజీతో బయటికి వస్తున్నాడు, కంగారుగా, హడావుడిగా. అది చూసి, సారీ మిస్టర్ నిక్సన్, మీకిక ఆస్ట్రేలియాతో రుణం తీరిపోయింది. మీకోసం జైలు తలుపులు ఎదురు చూస్తున్నాయి అని అన్నాడు కార్తికేయ ఏసీపీ ప్రద్యుమ్నయ్య వైపు చూసి. నిక్సన్ని అరెస్ట్ చేయమన్నాడు. నేనెవరిని హత్య చేయలేదు బింకంగా అన్నాడు నిక్సన్. మీరు హత్య చేశారని నేను అనలేదే. పోనీ హత్య చేసింది ఇదా అంటూ తన చేతిలో ఉన్న ఎవిడెన్స్ కవర్ తీసి నిక్సన్కి చూపిస్తూ అన్నాడు. ఆ కవర్లో 0.8 అంగుళాల పొడవైన సాలిడ్ కూర విరిగిపోయి ఉంది. ఆ ఎవిడెన్స్ కవర్ వైపు చూడగానే నిక్సన్ మొహంలో రంగులు మారాయి. అతన్ని ఇంట్రాగేషన్ చెయ్యకుండానే అన్ని వివరాలు చెబుతాడు. లేదంటే చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అన్నాడు కార్తికేయ నిక్సన్ వైపు చూసి. నిక్సన్ని అరెస్ట్ చేశారు. మార్గరేటు లాయర్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఏసీపీ ప్రద్యుమ్నయ్యను కూడా చంపడానికి సుపారీ కిల్లర్ని డ్రైవర్ రూపంలో పంపించినట్టు అంగీకరించాడు. ఇక అసలు విషయానికి వస్తే, మార్గరేట్ మరణించిన ప్రదేశంలో ఆమె బెడ్రూమ్లో సాలిడ్ కూర లభించింది. దాన్ని ఫోరెనిక్స్ ల్యాబ్కి పంపించాను. 0.8 అంగుళాల పొడవైన కూర. వెంటనే దాని గురించి పూర్తి వివరాలు సేకరించాను. మార్గరేట్ ఇంట్లో తోటలో చనిపోయిన సాలీడు కనిపించింది. 3 అంగుళాల సైజులో ఉంది. గోరు మీద ఉన్న కాటు సాలిడ్ కాటుగా గుర్తించాను. సాలీడ్ల గురించి సెర్చ్ చేస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. 15 నిమిషాల్లో మనిషిని చంపేసే సాలిడ్ గురించి తెలుసుకున్నాను. దాన్ని మెగా స్పైడర్ అనే పిలుచుకునే ఈ సాలిడ్ని ఆస్ట్రేలియాలో గుర్తించారు. అప్పుడు గుర్తొచ్చింది, నిక్సన్ ఉండేది ఆస్ట్రేలియాలోనే అని. ఈ మెగా స్పైడర్ 3 అంగుళాల సైజులో ఉండే సాలీడు 0.8 అంగుళాల పొడవైన కూరలు కలిగి ఉంటుంది. ఇది మనిషి గోరుపై కరుస్తుంది. 15 నిమిషాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. హత్యలా అనిపించదు. బ్రెజిలియన్ సాలీడు. ఇది న్యూరోటాక్సిన్ అనే విషయాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సాలిడ్ కరిస్తే వెంటనే వ్యక్తి కండరాలపై నియంత్రణ కోల్పోయి మరణిస్తాడు. రెడ్ బ్యాక్ ఆర్ బ్లాక్ విడో స్పైడర్, బ్రౌన్ రిక్లూస్ స్పైడర్, ఇలా రకరకాల సాలిడ్లు ఉన్నాయి. ఇక నిక్సన్ విషయానికి వస్తే, అతనికి మార్గరేట్ అవసరం లేదు, కానీ ఆమె ఆస్తి కావాలి. అనుమానం లేకుండా ఆమెను చంపి ఆమె ఆస్తిని అనుభవించాలని అనుకున్నాడు. అందుకే ఆస్ట్రేలియా నుంచి మెగా స్పైడర్ని అనుమానం కలగని రీతిలో సూట్ కేస్ కింద అరలో రహస్యంగా చిన్న బాక్స్లో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు.
ఆమె బెడ్రూమ్లో బెడ్ మీద సాలిడ్ని వదిలి పార్టీకి వెళ్ళాడు. రాత్రి పడుకునే ముందు స్లీపింగ్ పిల్ వేసుకునే మార్గరెట్ సాలిడ్ని గమనించలేదు. ఆ సాలిడ్ మార్గరెట్ గోరు మీద కరిచింది. నిద్రలో అరవటానికి కూడా అవకాశం లేదు ఆమెకి. నిక్సన్ బ్యాక్ మెగా స్పైడర్ కూర విరిగి గాలికి క్రింద పడింది. పొద్దున్నే ఏమీ తెలియనట్టు వచ్చి సాలిడ్ని తోటలోకి విసిరేశాడు ఈ నిక్సన్. అయితే నిక్సన్ ఆలస్యంగా మార్గరెట్ చనిపోయాక ఒక విషయం తెలిసింది. మార్గరెట్ తల్లి తన ఆస్తిని మార్గరెట్ పేరు మీద రాసి గార్డియన్గా ఆస్తిని పర్యవేక్షించి సంరక్షించే అధికారాన్ని వేరొకరికి ఇచ్చింది. గార్డియన్గా మరో వ్యక్తి ఉన్నాడన్న విషయం లాయర్ విలియమ్స్ ద్వారా తెలిసింది. ఆ రోజు రిసార్ట్లో జరిగిన పార్టీలో లాయర్ విలియమ్స్ కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని ఎంక్వైరీలో నిక్సన్ చెప్పలేదు. మార్గరెట్ చనిపోయిన లాయర్ నిక్సన్ ద్వారా గార్డియన్ విషయం తెలిసిపోతుందని అర్థమైంది. అసలు వీలునామా విషయం గార్డియన్కి తెలియకముందే లాయర్ని కూడా చంపేస్తే సమస్య సాల్వ్ అవుతుంది అని అనుకున్నాడు. నిక్సన్ వెళ్ళిన పార్టీకి లాయర్ విలియమ్స్ కూడా వచ్చాడు. రిసార్ట్లో సీసీ ఫుటేజ్లో ఈ విషయం పడింది. సో లాయర్ని చంపేసి ఆ వీలునామా దొంగిలిస్తే మార్గరెట్ ఆస్తి తన సొంతం అవుతుందని తన వెంట తెచ్చిన మరో మెగా స్పైడర్తో లాయర్ని హత్య చేశాడు. కానీ లాయర్ దగ్గర వీలునామా దొరకలేదు. ఇక్కడే నిక్సన్ తన క్రిమినల్ మైండ్ ఉపయోగించాడు. ఒక్కవేళ ఆ వీలునామా గార్డియన్కి చేరిపోతే అతని వల్ల తన నేరం బయటకు వస్తుంది. కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఆ గార్డియన్ని కూడా చంపేస్తే ఏ సమస్య ఉండదనుకున్నాడు. తన చేతికి రక్తం అంటకుండా సుపారీ కిల్లర్తో చంపేస్తే కేస్ కిల్లర్ గ్యాంగ్ మీదకి వెళ్తుంది. సుపారీ గ్యాంగ్ పని అని అనుకుంటారు అందరూ. ఈలోగా తన దేశం వదిలి ఆ ఆస్తితో ఎంచక్కా పారిపోవచ్చని స్కెచ్ చేశాడు. గార్డియన్ హత్య కేసులో ఉన్నది కిల్లర్ కాబట్టి తన మీద అనుమానం రాదనుకున్నాడు అని చెప్పటం ఆపి ప్రద్యుమ్న వైపు చూశాడు. మరి అలాంటప్పుడు నిక్సన్ నన్నెందుకు చంపాలని అని ఆగి డిటెక్టివ్ కార్తికేయ వైపు చూశాడు. అవును, మార్గరెట్ తల్లి సోఫియా తన ఆస్తిని కూతురి పేరు మీద రాసి ఆ ఆస్తికి నిన్ను గార్డియన్గా నియమించింది. నిన్ను తన కొడుకుగా భావించింది అని చెప్పాడు కార్తికేయ. ఆ మాట విని ప్రద్యుమ్న కళ్ళు తడిబారాయి. డబ్బు కోసం ఇంత నీచానికి ఒడికడతాడా? మార్గరెట్ గుర్తొచ్చి ప్రద్యుమ్న కళ్ళు చెమర్చాయి. తనను చదివించి ఇంతవాణ్ణి చేసిన తల్లి లాంటి సోఫియా గుర్తొచ్చి మనసు కన్నీటి పర్యంతమైంది. ఆస్తిని అనుభవించే సోదరి లేదు. నా తల్లి ఆత్మ శాంతించాలి. అందుకే మార్గరెట్ ట్రస్ట్కి ఈ ఆస్తిని బదలాయిస్తున్నాను. అనాథలకు, చదువుకునే స్తోమత లేని వారికి, నిస్సహాయులకు ఈ ట్రస్ట్ ద్వారా సహాయం అందుతుంది అని చెప్పాడు ప్రద్యుమ్నయ్య. చక్కని నిర్ణయం అన్నట్లు ఈ క్రైమ్లో హంతకుడు నిక్సన్ అయితే హత్య చేసిన ఆయుధం సాలిడ్ బ్లాక్ స్పైడర్. తన చేతిలో ఉన్న ఎవిడెన్స్ కవర్లు అందిస్తూ చెప్పాడు కార్తికేయ. 2 కవర్లలో 2 బ్లాక్ స్పైడర్స్ ఉన్నాయి. మరో కవర్లో విరిగిన బ్లాక్ స్పైడర్ కూర ఉంది. మీరు చేసిన ఒక సాహసోపేతమైన పరిశోధన మార్గరెట్ మృతికి గొప్ప నివాళి. థ్యాంక్ యూ మిస్టర్ కార్తికేయ.